ఈ నెల 13వ తేదీన నోటిఫికేషన్ వెలువడనుండగా అప్పటి నుంచి నామినేషన్ పర్వం మొదలవుతుంది. నామినేషన్ల దాఖలకు గడువు ఈ నెల 21 వరకు ఉంది. కొన్ని నెలలుగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుందని చెప్పేసి కూడా ఒక వార్త వస్తూ ఉంది. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో ఇది రెండవ ఉప ఎన్నిక. గతంలో ఏదైతే కంటోన్మెంట్కి సంబంధించిన దాంట్లో అక్కడి బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి ఎవరైతే దివంగత సాయన్న కుమార్తె ఆమె రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో అక్కడ కూడా బై ఎలక్షన్లు వచ్చింది. కొద్ది రోజులకి ఎలక్షన్ జరిగిన కొద్ది రోజులకే ఆ తర్వాత ఆ ఎలక్షన్లో ఎంపీ ఎలక్షన్లతో పాటు కొనసాగడం, ఆ వేవ్లో కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవడం మనం చూసినాం. ఆ తర్వాత ఇప్పుడు రెండో ఎలక్షన్స్ ఏదైతే జూబ్లీహిల్స్ పేదల పెన్నిది, ఒక విధంగా చెప్పాలంటే చాలా వరకు ఒక అద్భుతమైన పేరున్నటువంటి మాగంటి గోపీనాథ్ అకాల మృతి తర్వాత ఆ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. ఆ రాబోతున్న బై ఎలక్షన్ సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఆయన కుటుంబం నుంచి ఆయన సతీమణి సునీత గారిని కూడా బరిలోకి దింపడం జరిగింది. ఇటు కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకైతే క్యాండిడేట్ని అయితే ప్రకటించకపోయినా కూడా ఇప్పటికే పలువురు మంత్రులను అక్కడ పెట్టేసి ఏదో ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. దానికి సంబంధించిన దాని మీద కూడా ఒకసారి మనం లోపల వార్తలు ఇట్లా ఉన్నాయి ఇంకా చూసే ప్రయత్నం చేద్దాం. మొత్తానికైతే జూబ్లీహిల్స్ సమరం అయితే ఆసక్తికరంగా మారిన మాట వాస్తవమే. ఏదైనా కూడా స్థానికంగా ఉన్నటువంటి బలం బారాసాకు ఒక మంచి కంచుకోట లాంటి, ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట లాంటి జూబ్లీహిల్స్లో మళ్ళీ గెలవాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ గట్టిగానే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు, వాళ్ళు ఎగ్గొట్టినటువంటి బాకీ కార్డుల పేరిట అన్ని నియోజకవర్గాల్లో అన్ని డివిజన్లలో కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో ప్రచారంలో నిమత్తమై ఉన్నారు. ఇప్పటికే షేక్పేట, రహమత్ నగర్ లాంటి ప్రాంతాల్లో కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు కూడా ఇన్ఛార్జ్లను నియమించేసి ఏదైతే బీఆర్ఎస్ జెండాని మళ్ళీ జూబ్లీహిల్స్లో ఎగరేయాలని చెప్పేసి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి క్యాండిడేట్ని ప్రకటించకపోయినా ఇద్దరు మంత్రులను అక్కడ పెట్టేసి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలకు సంబంధించి అయితేనేది, లేకపోతే అక్కడ అభివృద్ధి పనులు అయితేనేది వాళ్ళని పిలిపించేసి మాట్లాడే ప్రయత్నం ఏదైతే జరుగుతూ ఉంది. ఇక బీజేపీ అయితే ఇంతవరకు అక్కడ పోటీకి అయితే లేదు. బట్ ఒక మంచి క్యాండిడేట్ని అయితే చూసుకుందామని చెప్పేసి ఏదో అంటున్న పరిస్థితి అయితే వస్తుంది. చూడాలి మరి మొత్తానికి అయితే ఏ విధంగా జూబ్లీహిల్స్లో ఎవరు గెలుపు బావుటాయని సంబంధించిన దాంట్లో మనం కూడా మన మిలిటరీ ప్లస్ నుంచి కూడా రేపు ఎల్లుండి నుంచి సర్వేలు ప్రారంభిస్తాం. అక్కడి నుంచి ఒకసారి చూస్తాం ఏమంటారు గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉండబోతుంది. ఎట్లయితే ఖచ్చితంగా మాగంటి గోపీనాథ్ లెగసీ మరొకసారి కంటిన్యూ కాబోతుందా, లేకపోతే అధికార పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్లో ఏమైనా ప్రయత్నం చేస్తుందా, లేకపోతే భాజపా సందట్లో సడమియాలకు ఏమైనా టక్కున వచ్చేసి వాళ్ళని కూడా ఏమన్నా చేసే ప్రయత్నం చేస్తారా అనే అంశానికి సంబంధించిన దాని మీద కూడా మేము రెగ్యులర్ మీకు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. అంతకంటే ముందు ఒకసారి అయితే ఆ పేపర్కి అయితే వెళ్దాం. మొత్తానికైతే ఈ నియోజకవర్గం దక్కించుకోవాలని కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. ఈ నియోజకవర్గం 2009లో ఏర్పడింది. అప్పట్లో కాంగ్రెస్ నుంచి విష్ణువర్ధన్ రెడ్డి విజయం సాధించారు. ప్రస్తుతం విష్ణువర్ధన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు. ఆయన దివంగత పీజీఆర్ తనయుడు. తర్వాత 2014-2018లో కాంగ్రెస్ నుంచే పోటీ చేసి ఓడిపోయారు. 2023లో మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ కాంగ్రెస్ టికెట్ దక్కింది. తాజా ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు పలువురు ఉత్సాహం చూపుతున్నారు. అజహరుద్దీన్కి ఎమ్మెల్సీ పదవి ఖరారు కావడంతో ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు. గత ఎన్నికల్లో ఎంఐఎం నుంచి పోటీ చేసిన నవీన్ యాదవ్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా ఆశాభావంలో ఉన్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాయనర్ కూడా ఆశిస్తున్నట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించి నేను నిన్న కూడా మీకు ఒక వార్త చెప్పిన, ఎందుకంటే ఖచ్చితంగా దానం నాయనర్ ఇది ఒక గేమ్ చేంజర్ అయ్యే అవకాశం ఉంది. దాదాపుగా నవీన్ యాదవ్ పేరు ఖరారైన సందర్భంలో సడన్గా దానం నాగేందర్ ఏదైతే ఆయన మీద అనర్హత వేటు పడే అవకాశం ఖచ్చితంగా ఉండడం, అనర్హత వేటు ఎట్టి పరిస్థితుల్లో పడుతుందని చెప్పేసి కూడా పార్టీ వర్గాల నుంచి కానీ లేకపోతే ఇక్కడ న్యాయవర్గాల నుంచి కానీ వస్తున్న సమాచారం మేరకు ఆయన తన మీద రేపు అనర్హత వేటు పడితే ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో ఆయన ఏమంటుందని వ్యతిరేకతని ముట్టగట్టుకునే క్రమంలో ఆయన ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఒక స్టెప్ వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఖైరతాబాద్ దానికి రాజీనామా చేసేసి మళ్ళీ జూబ్లీహిల్స్ బరిలోకి దిగడం, ఎందుకంటే రెండు పక్క నియోజకవర్గాలే కాబట్టి ఆ తర్వాత అక్కడి నుంచి అక్కడ బై ఎలక్షన్లు పెట్టేసి ఇక్కడ ఎవరైతే ఆశవాళ్ళు ఉన్నారో అక్కడికి పెట్టించేసి నేను గెలిపించుకుంటా అని చెప్పేసి ఏదో అధిష్టానానికో కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికో ఇచ్చి మంత్రి పదవి రేసులో ఆయన ముందొస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించిన దాంట్లో మనం చూస్తున్నాం వార్తలు అయితే, కానీ నిజంగా చెప్పలేము. కాంగ్రెస్ పార్టీలో రేపు నామినేషన్ లాస్ట్ అయిన తర్వాత ఈరోజు మారిన సందర్భాలు ఉంటాయి. ఇంకొక 10 నిమిషాలు నామినేషన్ అయిన తర్వాత కూడా 5 నిమిషాలకు కూడా క్యాండిడేట్లు మారిన సందర్భాలు కాంగ్రెస్ పార్టీలో ఉంటాయి. కాబట్టి దానం నాగేందర్ వేసుకున్న స్టెప్ ఏ విధంగా ఉంటుందో చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు జూబ్లీహిల్స్లో ఎవరు గెలిచినా కూడా దాదాపుగా వాళ్ళకు మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నవీన్ యాదవ్ తొలిసారి గెలుస్తూ ఉన్నాడు. అయితే ఒక సిద్ధాంతం ప్రకారం పార్టీ మారిన వాళ్ళకు, కొత్తగా పార్టీలో వచ్చిన వాళ్ళకు కాంగ్రెస్ పార్టీలో ఏదైతే మంత్రి పదవి అంటే కీలక నేతలు తప్ప పొంగులేటి అట్లాంటి వాళ్ళని తప్ప దాదాపుగా అందరికీ ఇక్కడ ముందు నుంచి ఉన్న వాళ్ళకే ఇస్తున్న నేపథ్యాన్ని ఒకసారి మనం చూస్తున్నాం. కానీ జూబ్లీహిల్స్లో కనుక మళ్ళీ దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిస్తే మాత్రం నాకు మంత్రి పదవి వస్తుందని చెప్పేసి మంచి ఒక ఊపులో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి చూద్దాం దాన్ని ఏం జరుగుతుందో ఎట్లా జరుగుతుంది అనేది ఒకసారి అయితే మనం తర్వాత దాన్ని విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తాం. ఓకే,
ఇప్పటికే నవీన్ యాదవ్, అంజన్ కుమార్ యాదవ్లు పలు రకాలుగా ప్రచారానికి తెరదీశారు. ఈ నియోజకవర్గంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. 130 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు జరిగాయి. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, వివేకులు బాధ్యతలు అప్పగించారు. 2 నెలలుగా వీరు నియోజకవర్గంలో పర్యటిస్తూ శంకుస్థాపనలు చేస్తున్నారు. శంకుస్థాపనలు తప్ప ఇంకా అక్కడ ఏం జరుగుతలేదు. దానికి సంబంధించిన దాని మీద కబరిస్తానని చెప్పేసి ఎవరైతే ముస్లిం సోదరులకు ఒక శ్మశాన వాటిక నిర్మిస్తామని చెప్పేసి ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఇప్పటివరకు నెరవేర్చకపోవడం వల్ల వాళ్ళు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్నమాట వాస్తవమే. మంత్రులకు వాళ్ళకి ఆ సెగ కూడా తగిలింది. వాళ్ళు వచ్చిన తర్వాత మీ హామీలు మాకొద్దు, మీ హామీలు మీ శంకుస్థాపనలు కూడా మాకు అవసరం లేదు, ఏం చేస్తారో నియోజకవర్గం చెప్పాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతలకు అక్కడ తీవ్ర స్థాయిలో కూడా గట్టి వ్యతిరేకత కనిపిస్తున్నటువంటి సందర్భం. చూద్దాం తర్వాత. భాజపా బలమైన అభ్యర్థిని బరిలోకి దించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. దీప్తి రెడ్డి, లక్ష్మీనారాయణ పేర్లు తెర మీదకి వచ్చాయి. జూబ్లీస్ నియోజక పరిధిలోని రమత్ నగర్, బోరబండ, షేక్పేట, వెంగళరావు నగర్, యూసుఫ్గూడ, ఎర్రగడ్డ డివిజన్లు ఉన్నాయి. గత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 2 ఎంఐఎం, 4 బారస దక్కించుకున్నాయని చెప్పేసి. అంటే దాంట్లో ఎక్కడెక్కడంటే రమత్ నగర్, బోరబండ, షేక్పేట ఎంఐఎం దగ్గర ఉన్నట్టుంది. రైట్. వెంగళరావు నగర్, యూసుఫ్గూడ, ఎర్రగడ్డ డివిజన్లు ఉన్నాయి. దీంట్లో ఎంఐఎం 2 డివిజన్లు, 4 డివిజన్లు బీఆర్ఎస్ దక్కించుకున్నాయని వార్తలు వస్తారు. దాంతోపాటు 2 రోజులు అభ్యర్థిని ప్రకటిస్తాం మహేష్ కుమార్ గౌడ్ అని చెప్పేసి కూడా ఒక వార్త అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి మాట. ఇది జూబ్లీస్ ఎన్నికలకు సంబంధించిన దాంట్లో ఒక పోటాపోటీ వాతావరణం అయితే కొనసాగుతుంది. తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు అన్ని పార్టీలు కూడా జూబ్లీస్ మీద దృష్టి సారించి దాని మీద ముందుకెళ్తున్నటువంటి సందర్భం.